ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వచ్చాను. హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మా పాప రిజల్ట్స్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఏంటంటే 7th క్లాస్. సో ఈ జనరేషన్లో 7th క్లాస్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. మా జనరేషన్లో 7th క్లాస్ ఈక్వల్ టు 10th క్లాస్ అనమాట. సో చూడాలి తన రిజల్ట్స్ ఎలా వస్తాయో. సో వీడియో ఎలా ఉండబోతుందో నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే తనకు ఒక సబ్జెక్ట్ కొద్దిగా వీక్ అనమాట. ఆ ఎగ్జామ్ కూడా తను అనుకున్నవైతే రాలేదు దాంట్లో క్వశ్చన్స్. సో వాళ్ళ టీచర్ కొద్దిగా హెల్ప్ చేసింది అని చెప్పింది, కానీ అది చాలా డౌట్ఫుల్గా ఉంది. మేబీ ఒకవేళ ఫెయిల్ అవుతే మళ్ళీ రీకనెక్ట్ చేస్తా అన్నారు ఎగ్జామ్స్ విత్-ఇన్ 2 daysలో. చూడాలి ఆ సబ్జెక్ట్ ఒకవేళ తను పాస్ అయిందో ఫెయిల్ అయిందో నాకు ఐడియా లేదు. చూద్దాం, వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నేను అనుకుంటున్నా చాలా థ్రిల్లింగ్గా చాలా షాకింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. చూడాలి, నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ నిన్ననే చెప్పాడు ఫెయిల్ అవుతే అప్పుడు చెప్తా, అప్పటిదాకా నేనేం మాట్లాడా నీతో అన్నాడు. చాలా టెన్షన్గా ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యాక్చువల్ ఈరోజు నా రిజల్ట్స్ అనమాట. మమ్మీకి నిన్ననే చెప్పిన, మమ్మీ ఈరోజు నా రిజల్ట్స్ రేపు మార్నింగే లేచి రెడీ అవ్వని చెప్పిన. అయితే మా మమ్మీ ఏం చేస్తుంది, నేను మార్నింగే లేచి రెడీ అయినా, మా మమ్మీ ఇంకా బయట కూర్చొని రిలాక్స్ అవుతుంది. చూపిస్తారండి మీకు. ఏంటమ్మా ఇంత రిలాక్స్గా కూర్చున్నావు? మరి నేను నీకు ఏం చెప్పినా, నేను ఇంత రిలాక్స్గా కూర్చున్నావు. ఈరోజు నాకు పీటీఎం అని చెప్పా కదా. అవును కదా, ఇప్పుడే చూసినా కదా. సింధు పోదాం, ఇంకా టైం ఉంది కదా. టైం ఎంత అవుతుంది? 9:30. 10:30 అవుతుందమ్మా. సరిపోదాం. ఇంత రిలాక్స్గా కూర్చున్నావు. మర్చిపోయినా సింధు నేను కాదు, ఇందాక రెడీ అయ్యేటప్పుడు చెప్పాలి కదా మరి మమ్మీ నేను రెడీ అవుతున్నా జల్దీ రెడీగా అని. నువ్వు రెడీ అవుతున్నా నార్మల్గా వీడియోస్ కోసం రెడీ అవుతున్నావేమో అని అనుకున్నా. నేను నిన్న చెప్పా కదమ్మా. సరేలే జల్దీలే. యాక్చువల్గా నేను మర్చిపోయాను, పాపది స్కూల్లో పీటీఎం ఉంది. సో తను 7th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు వస్తాయి. యాక్చువల్గా మార్నింగ్ రెడీ అవుదాం అనుకున్నా, మళ్ళీ మాటలు పడి మర్చిపోయాను అనమాట. సో రిజల్ట్స్ వస్తాయి ఏంటంటే టెన్షన్గా ఉంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. పాస్ అయితే మంచిగా ఉంటుంది, అదే ఫెయిల్ అయితే మామూలుగా ఉండదు అమ్మాయికి, అదనమాట. చాలామంది అడుగుతుంటారు మీరు ఏం క్రీమ్ వాడుతుంటారని. సో నేనైతే ఈ క్రీమ్ అయితే యూస్ చేస్తుంటాను, సో వైట్నెస్ కోసం. సో ఎవరికైనా కావాలంటే ఈ ప్రోడక్ట్ని అయితే చూసేసుకోండి, లింక్ ఇస్తాను. యాక్చువల్గా ఈ పేరు వచ్చేసి మాలిక్యూలర్ అనమాట. సో ఇది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, స్కిన్కి చాలా మంచి యూజ్ అవుతుంది. డార్క్ స్పాట్స్ ఉన్న ఏదన్నా పోతాయి. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నేను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఫైనలీ దిస్ ఇస్ మై అవుట్పుట్. సింపుల్గా రెడీ అయ్యాను, సమ్మర్ కాబట్టి నేను ఎక్కువ రెడీ కాను కాబట్టి సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం. ఫేస్ చూడండి మా స్కిన్లో పెట్టుకుందా. సో స్కూల్కి వెళ్ళాక రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఓకేనా. ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్స్ అంటే ఏం లేదు కానీ భయం అవుతుంది. పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతా. ఒక్క సబ్జెక్ట్ డౌట్ అనుకోమే, మీతో అని పాస్. చూద్దాం, ఫెయిల్ అవ్వాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి. రిజల్ట్స్ కోసం ఇంతమంది. నక్షిత్ హాయ్ చెప్పు. హాయ్. ఎడికి పోతున్నావు? సినిమా పోతున్నావా? మీ అక్క పెళ్ళి నీకు పోతున్నావు. చెప్పు ఏం తింటున్నావు? స్కూల్కి వెళ్ళే ముందు పాపం తిండి పెడుతున్నాం, వచ్చినాక కొడతాం కాబట్టి. అంతేనా తిందు? అంతేనా? తిని మంచిది. ఫైనల్లీ రీచ్డ్ టు సింధు స్కూల్. మా సింధు ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వచ్చాను. మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది. అట్లా పోతుంది, ఫెయిల్ అయింది. ఏం కాదు, మంచిగా రాసేది సింధు, మంచిగా రాసేది. నాకు నమ్ముతున్నారు. ఏం కాదు, పోయింది ఒకటి. రిపోర్ట్ కార్డు చూడు.
462 మంచిగా వచ్చినాయి మార్కులు. మా సింధుజకు మా మన్మరాలు 7th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయింది. పాస్ అయిందా? దేవుడికి వందనాలు. పాస్ అయిందా? 462 ఉన్నట్టు పాస్ అయ్యేది. పాస్ అయినా? ఎన్నిటికి? 500కి. అంతే మరి ఇంకేంటమ్మా. పాసా? అయ్యో, మా మన్మరాలు మంచిగా చదువుకున్నదండి, మంచి మాట్లాడాడు, పాస్ అయింది. దేవుడు దీవించును గాక. పాస్ అయిందా? మొత్తం 500 మార్కులకు ఎన్ని వచ్చినాయి? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ వచ్చిందా? వెరీ గుడ్. ఎన్నిటికి ఎన్ని వచ్చినాయి? ఎన్నిటికి ఎన్ని వచ్చినాయి అంటే 462 వచ్చినాయి. 462. ఎన్ని మార్క్స్ కి? వాళ్ళ డాడీ కష్టం దీవించింది దేవుడు. గుడ్డా? స్వీట్ పెట్టామా? ఇట్లా చదువుకొని మంచిగా గుడ్ పేరు తెచ్చుకోవాలి. కొంచెం లైట్గా ఎవరిని అట్లా చల్లంగా వేసి మంచిగా పాస్ చేయాలి. పాస్ మార్కులు రాయాలి. సింధు పాస్ అయితే వీళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పెట్టినాము నక్షత్ర మంచిగా మార్కులు తెచ్చుకొని మంచిగా పాస్ కావాలి. వెరీ గుడ్ బాయ్. సింధు, ఇంత పని చేస్తావు అనుకోలేదు సింధు. పాస్ అయినావు టోటల్గా? ఎస్. అసలు మార్నింగ్ ఫుల్ భయపడ్డది పాస్ అవ్వనేమో అని చెప్పేసి. ఒక సబ్జెక్ట్ డౌట్ ఉండే, కానీ దాంట్లోనే మంచి మార్క్స్ వచ్చినాయి. ఫైనలీ షీ పాస్డ్ 7th క్లాస్. సో సెలబ్రేషన్స్ ఆర్ బంతా హే గాయ్స్. సో ఈవినింగ్ పక్కా సెలబ్రేట్ చేస్తాం, ఓకేనా? హో, ఎట్టకేళ్ళకి సింధు అయితే రిజల్ట్స్ తో పాస్ అయిపోయింది మంచి మార్క్స్ తోటి. 500కి 462 మార్క్స్ అయితే వచ్చాయి. చాలా టెన్షన్ పడింది. తను ఏ సబ్జెక్ట్ అయితే సరిగ్గా రాయలేదు అనుకుందో ఆ సబ్జెక్ట్ లోనే మంచి మార్క్స్ వచ్చాయి. యాక్చువల్ గా తనకి కొంచెం సైన్స్ లో వీక్ ఉండే అనమాట. అంటే టెన్షన్ పడింది. వచ్చినాయి మార్క్స్ మంచినే, కానీ తను కొన్ని క్వశ్చన్స్ మిస్ అయింది. బట్ షీ గాట్ 19 సైన్స్ అనమాట. సో షీ సో హ్యాపీ. యాక్చువల్గా మా మమ్మీ మా అమ్మమ్మ తిన రిజల్ట్స్ కోసమే వచ్చారు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్ అంటే ఈక్వల్ టు 10th క్లాస్ అని చెప్పాను కదా, అంత టెన్షన్ ఉండే. సో మా అమ్మమ్మ మా మమ్మీ ఆమె కోసమే వచ్చారనమాట. సో రిజల్ట్స్ అని చెప్పేసరికి కొద్దిగా ఏడ్చింది. అమ్మమ్మ మీరు రండి అని కాల్ చేసరికి వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు 2 days బిఫోరే వచ్చారనమాట. సో ఎటకెళ్ళి షీఈస్ పాస్డ్. సో వాళ్ళ డాడీ కూడా కొంచెం టెన్షన్ పెట్టాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు పాస్ కాకపోతే నీ సంగతి చెప్తా అని చిన్నగా బెదిరించాడు. ఎవరైనా పేరెంట్స్ బెదిరిస్తాం కదా. సో స్కూల్లో ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు ఏడ్చిందని మీకు డౌట్ రావచ్చు. సో యాక్చువల్ గా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ క్లాస్ టీచర్, ఇప్పుడు ప్రజెంట్ 7th క్లాస్ లో ఏ టీచర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ తను క్లాస్ టీచర్ కాదు. సో ఆ మాట అనేసరికి ఆమె ఏడ్చేసింది అనమాట. ఎమోషనల్ అయిపోయింది. ఆ టీచర్ అంటే చాలా ఇష్టం. సో దిస్ ఈస్ ద స్మాల్ మినీ వ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మోర్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.